కోవా, పాలకోవా. పాలకోవా అనేసరికి అందరూ అనుకుంటారు చాలా ఈజీ టాస్క్ అనుకుంటారు. కానీ పాలు, పంచదారతో పాటు కొంచెం కొంచెం అంటే చాలా ఎక్కువ పేషెన్స్ కావాలండి. ఎందుకంటే అలా కంటిన్యూస్‌గా ఒక లో ఫ్లేమ్‌లో అలా కొడతానే ఉండాలి ఒక 2 అవర్స్. మళ్ళీ ఎక్కడ మధ్యలో ఆపినా సరే పాలు కింద అడుగు పెట్టేస్తాయండి. అందుకే పాలు, పంచదారతో పాటు పేషెన్స్ కూడా ఏసి చేస్తామండి. అందుకే పాలకోవా అనేది చాలా టేస్ట్ వస్తది. పాలకోవా జనరల్‌గా చాలామందికి ఇష్టం. ఎందుకంటే అండి చాలామంది ఈ మైదా స్వీట్స్ అవి తినడానికి కొంచెం ఇష్టపడరు. ఎందుకంటే మైదా అనేది అన్‌హెల్తీ అనేసి అలాగా ఇష్టపడరు. సో, చాలామంది పాలకోవా ప్రిఫర్ చేస్తారండి. కొంచెం పిల్లలకి అది పెట్టడానికి అది కూడా. సో, మా సాయి వారాహిలో మేము పాలకోవా చేయడానికి చాలా చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తామండి. చాలా పేషెన్స్‌తో చేస్తాము. ఎందుకంటే ఏ చిన్న కొంచెం తిప్పడం మానేసినా సరే అది అడుగు పెట్టేస్తదండి. పాలు థిక్‌నెస్ అయ్యే కొద్దీ అడుగు పెట్టడం స్టార్ట్ అయిపోద్దండి. సో, అప్పుడు చాలా మనం కంటిన్యూస్‌గా అలా తిప్పుతూనే ఉండాలి. ఓ 2 అవర్స్ తర్వాత మనం ఒక 1 ½ అవర్ తర్వాత షుగర్ యాడ్ చేస్తాం. అప్పటి నుంచి ఇంకా గట్టిగా మనం అలా తిప్పుతూనే ఉండాలి. ఇది అయిపోతే మళ్ళీ ఈ బిళ్ళలు చుట్టడం అండి. బిళ్ళలు చుట్టడం కూడా చాలా పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే అది ఆరిపోయిందంటే బిళ్ళ అవ్వదు. సో, అందుకని అది ఇంకా బిళ్ళలు చుట్టేటప్పుడు ఇంకా పెద్ద టాస్క్ అయిపోతుందది. సో, ఒకసారి మా సాయి వారాహి పాలకోవాకి రండి. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. మళ్ళీ మా పాలకోవా మీరెప్పుడూ తింటారు. ఎందుకంటే మేము 100% చెప్తున్నాం. మేము చేసే పాలకోవా చాలా బాగుంటుందండి. ఒకసారి స్టోర్‌కొచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు కోవా టేస్ట్ చేయొచ్చు. నచ్చితేనే మీరు తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ.